దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనందరము కూడా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఎందుకంటే దేవుడు తన రక్తములో మన పాపములను కడిగి మనలను విమోచించి ఆయన రాజ్యమునకు దేవుడు మనల్ని వారసులుగా చేసిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాతము కలిగిన ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి పక్షవాతము వలన అనేక సంవత్సరముల నుండి కాళ్ళు, చేతులు, నడుము పడిపోయి మంచం బట్టి అనేక సంవత్సరముల నుండి మంచం పట్టి ఉన్న వ్యక్తి కాడికి యేసుప్రభు వెళ్తాడు. ఆ వ్యక్తి కాడికి యేసుప్రభు వెళ్తాడు. ఆ వ్యక్తి యేసుప్రభు కాడికి రాలేదు. ఆ వ్యక్తి కాడికి యేసుప్రభు వెళ్తాడు. పక్షవాతం ఉన్న వ్యక్తి కాడికి యేసుప్రభు వెళ్తాడు. కాబట్టి యేసుప్రభు వెళ్ళి ఏమంటాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ మంచము వెతుకొని ఎల్లు అని అన్నప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే ఆ ఒక్క మాట సెలవిస్తాడో అనేక సంవత్సరముల నుండి మంచం పట్టిన ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చనని లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడినట్లుగా నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు ఎవరైనా కండ్ల ఎదుట ఏదైనా అపాయములో ప్రమాదంలో పడి ఉన్నాడంటే అతన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకు వీలుంటే కాపాడతారు, వీలు లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను అంటే నశించుచున్న వారిని రక్షించుట కొరకు పనిగట్టుకొని ప్రభువు ఆ పని చేస్తున్నాడు. నశించుచున్న వారిని కాపాడాలి, నశించుచున్న వారిని రక్షించాలి అని ప్రభు నశించుచున్న వారిని కాపాడుట కొరకే పనిగట్టుకొని ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనము లేఖనాలను చూస్తున్నాం. కాబట్టి పాపములను క్షమించుటకు దేవునికి శక్తి కలదు. మనిషి చేసిన తప్పులు ఏదైనా ఉంటే మరొక మనిషి క్షమించగలడేమో కానీ మనిషి మీద ఉన్న పాపములను క్షమించుటకు ఎవరి వల్ల కాదు. కానీ ఒక యేసు ప్రభు మాత్రము మనిషి మీద ఉన్న పాపములను క్షమించుటకు సమర్థుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే సిలువలో ప్రభు ప్రాణం పోతున్న సమయంలో తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేశాడు. ఇంకోటి, ఆయన జక్కయ్య ఇంటికి పోయినప్పుడు జక్కయ్యను చూచి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు పాపములన్నీ కూడా క్షమించబడినవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పాపం ఎక్కడుంటుందో మరణము అక్కడనే ఉంటుంది. మరణము ఎక్కడ ఉంటుందో కృప కూడా అక్కడనే ఉంటుంది. మరణము యాడైతే తాండ్లం ఆడుతుంటుందో కృప కూడా అక్కడనే ఆవరించి ఉంటుంది. ఏది జరిగినా మన మేలు కొరకే జరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏది జరిగినా మన మేలు కొరకే దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్షమించటం అనే మనసు గొప్పవారికి ఉంటుంది. అది మరి ప్రభు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. ఆయన తన ప్రాణం పోతున్న సమయంలో కూడా సిలువ మీద ఉన్న ప్రభు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు ప్రభు. ఎంత గొప్ప విషయం అండి. మరి క్షమించటం అనేది మామూలుగా సహజంగా అనేకులకు ఉండదు. అది అనేకులకు ఉండదు కూడా. ఎందుకంటే క్షమించే మనసు గొప్ప వాళ్ళకు ఉంటుంది. నిజంగా చాలా గొప్ప వ్యక్తులకు ఉంటుంది క్షమించటం అనేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, భూలోకములో దేనిని క్షమిస్తారో పరలోకములో మీరు క్షమించబడతారు. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో మీ పాపములు క్షమించబడతాయని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఎవరి పాపములైతే మనము నిలువనిస్తామో, లేకపోతే ఎవరి పాపములైతే మనము క్షమించకోకుండా ఉంటామో, మన పాపములు కూడా క్షమించబడవని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనము క్షమించి ప్రభువుకి అప్పగించి వారి కొరకు మనము ప్రార్థన